ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉంటుందని చెప్పిన కానీ ఓడిపోయినాక తెలిసింది మా వాళ్ళకు కూడా జరంతా. నాకు నమ్మకం ఏముందంటే 2019లో ఇక నేను ఎట్లున్నా వాళ్ళు గ్యారంటీగా మళ్ళీ గెలిపించుకుంటారు. ఇక అంతే వాళ్ళంతా నా దగ్గర కేసీఆర్ అని కేసీఆర్ అయ్యారని మరి నా ఎమ్మడి నిజంగా చెప్పాలంటే మరి నా ఎమ్మడ మా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అసలు విచిత్రం ఏంటంటే ఆడున్నాయన్నీ కాంగ్రెసే. అసలు 2 మున్సిపాలిటీలు 3 మండలాలు కాంగ్రెసే. కానీ ఇప్పుడు దామన్ ఇంతవల్ల అన్నాడు, కొందరిని మభ్యపెట్టో భయపెట్టో కొందరిని లాక్కునే ప్రయత్నం చేశారు. మనకు పోలే దాంట్లో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగుల రవి విజయలక్ష్మి మన ఎంబడినే ఉన్నది. ఆమె అట్లనే ఉన్నది గట్టిగా నిలవడం ఒకసారి. అలా తర్వాత మన జడిపిటి సంఘాన్ని అట్లే ఉన్నాడు. అట్లాగే మొన్ననే మళ్ళీ శివరాజ్ పాటిల్ మనం బాగా కష్టపడి ఆ సాహస్పేట లక్ష్మారెడ్డి ఉన్నాడా, వెల్టూరు లక్ష్మారెడ్డి వాళ్ళ మండల ప్రెసిడెంట్. అంటే వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ మనం తీసుకున్నాం. అది గమనించాల్సింది మనం అంతా. అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి మెదక్ జిల్లా బలమైన పార్టీ అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అదే నేను అన్నది ఏంటంటే మరొకసారి ఈ సందర్భంలో ఇంకో మాట అన్నారు ఎవరు, సురేష్ అని అన్నాడు, మళ్ళీ మనకు ఏగలో గడపడని చెప్పి చెయ్య. ఇప్పటికే పరిశాలలో గడపడి చేసి మళ్ళీ ఇక్కడ చేస్తానని చేసే ప్రసక్తి లేదు. అది శివన్ అన్నాడు దారి తప్పినా అన్నాడు, దారి తప్పలే, మిస్టేక్ జరిగింది. ఒక్కోసారి జరుగుతాయి అవన్నీ. ఎంత పెద్ద మేధావి అయినా ఒక్కోసారి సందర్భాల్లో కొన్ని మిస్టేక్ చేస్తాయి, సమయం టైం అట్లా వస్తుంది. ఎనీహౌ ఏది ఏమైనా ఈరోజు ప్రధానంగా పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు, మరి అనేక మంది వాళ్ళందరూ కూడా మండలాలలో మున్సిపాలిటీలలో మరి ఎవరిది వాళ్ళు కష్టపడి ఈరోజు పెద్ద మొత్తం మీద కార్యకర్తలు దాదాపు ఒక 4,000 మంది ఈరోజు కార్యకర్తలు ఒక సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి రావడం అనేది నిజంగా ఇవన్నీ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే జరుగుతాయి సభలు. ఇవి మనం అపోజిషన్లు ఉన్నా మన పాత పవర్ లేకపోయినా ఈరోజు ఓన్లీ క్యాడరే, ఓన్లీ కార్యకర్తలు నాయకులే ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ఈరోజు రావడం జరిగింది. ఆడికి కూడా మా పొద్దున్నే చెప్తున్నాడు మా బొంగు రవి కానీ, సాబేర్ కానీ, ప్రభు కానీ, మండల ప్రెసిడెంట్ రఘు కానీ, శంకర్ రెడ్డి బ్లాక్ ప్రెసిడెంట్ కానీ, అటు సంగమేశ్వరం వేణు కానీ, ఇట్లా కొందరు మా ఊళ్ళు మా శివరాజ్ పాటిల్ అందరూ కూడా అంటున్నారు అప్పటి నుంచే. రఘు గౌడ్ కానీ అలా మన బండ్లు సరిపోతున్నావు, మరి చాలా మంది కార్యకర్తలు ఇంకా వస్తుంటున్నారు అంటే సరే మరి ఇక వచ్చిన గారికి నడిపిన అని చెప్తే ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మీరు అందరూ వచ్చినందుకు నేను నిజంగా పేరు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మరి పెద్దలు వేదిక మీద ఆశించినట్టుగా జిల్లా హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నది అని చూపెట్టడానికి భవిష్యత్తు కార్యక్రమాలలో టీఆర్ఎస్ పార్టీ గుండె లగేటట్టుగా కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని తెలియజేస్తున్నా. అంతే కదా, మొన్నదాకా మా జిల్లా హెడ్ క్వార్టర్కి మంత్రులు ఈజీగా తిరుగుతున్నారు. ఇప్పుడు సంగారెడ్డికి మంత్రులు రావాలంటే ఆలోచన చేయాల్సి వస్తుంది. ఖబర్దార్. ఒకటే మాట చెప్తున్నా, ఈ వేదిక ద్వారా ఒక మాట చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వానికి వరకు చెప్తున్నా నేను. ఈ రోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అని ఇచ్చిన తెలంగాణ అనుకోకుండా ప్రజలు నీకు పట్టం కట్టిర్రు. ఇచ్చిన తెలంగాణ బంగారు బాట చేస్తున్న కేసీఆర్, నువ్వు వచ్చిన 16 నెలల్లో ఈ రోజు 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీకు సిగ్గనిపిస్తలేదా ఇచ్చిన ఈ తెలంగాణలో?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజలు నీకు పక్కన పెడితే ఈ రోజు 16 నెలల్లో 800 మంది ఆత్మహత్య చేసుకుంటే ఆపలేకపోయినా నీకు సిగ్గనిపిస్తున్నా కేసీఆర్. ఖబర్దార్, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, యువకుల పట్ల నిలబడుతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పట్టి దామోదర్ రాజు నరసింహ, చెప్పినల్లి ముఖ్య నాయకులు నాయకత్వంలో కార్యకర్తలు దండోపదండాలుగా బయలుదేరి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడొక నిలదీస్తుంది. రాష్ట్రం సంగతి ఏమో కానీ ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు ఇన్ని విజ్ఞానం కదా, ఈ టీవీలలో ఏమైనా పొద్దున్న ఫ్లాష్ చేసి కేసీఆర్ చూసిండనుకో జగన్ రెడ్డి ఏమన్నా తోడు అంటారు. మళ్ళా జగ్గారెడ్డి జోలికి ఎంత వస్తే అంత నియమన వార్త పక్క. ఎందుకంటే భయపడి రాజకీయాలు చేసే ప్రసక్తి లేదు. మంచి మూమెంట్లే నిన్ను నిలదీసిన ప్రభుత్వము పర్మనెంట్ గా నీ సొత్తు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీ ఎంత చూస్తుంది. ఖబర్దార్ కేసీఆర్, మీ పునాదులు కలుగుతాయి భవిష్యత్తులో, మీ జాతకాలు బయట భవిష్యత్తులో. మరి సమయం తక్కువ ఉన్నారు కాబట్టి మరి అవకాశం ఇచ్చిన అలా నైస్ ఉండండి. మరి చివరిగా మరి మరొకసారి మీ అందరు కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన బలము ఈ 3 ఏళ్లు చూపించుండి, 4 ఏళ్లు చూపించుండి, ఎన్నికల్లో చూపెట్టుండి, ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా నా బలము మీకు ఉపయోగపడుతుంది. బస్ అంతే. ఒకటి చివరిగా నేను మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. మరొకసారి నాకు మళ్ళీ అవకాశం నాకు మరి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నాకు మెంబర్షిప్ ఇచ్చినందుకు. మళ్ళీ సంగారెడ్డిలో ఒక మంచి కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుల వారు ఇచ్చినట్టయితే మరి ప్రధానంగా క్షమించాలి, నేను మరి మొదలు ఢిల్లీకి వెళ్ళినప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు మరి నన్ను వారు ఆహ్వానించి, జగ్గారెడ్డి మరి నువ్వు వస్తుంటున్నావు కాబట్టి తప్పకుండా నేను పార్టీలో తీసుకుంటానని వారు చెప్పిన సందర్భంలో నేను వారికి మరొకసారి దిగ్విజయ్ సింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ, వారు ఈరోజు ఈ సమావేశానికి మన కార్యక్రమంలో ఉండేటుండే అనుకోని పరిస్థితుల్లో వారు పర్సనల్ కార్యక్రమం మీద వాళ్ళు మరి ఢిల్లీలో లేరు కాబట్టి వారు రాలేకపోయారు. అయినా ఏది ఏమైనప్పుడు కూడా మన రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో, జిల్లా నాయకుల నాయకత్వంలో మరి ఒక కార్యక్రమాన్ని జరుపుకోవడం, మరి చివరిగా నాకు నన్ను మళ్ళీ మీరందరూ నన్ను ఆహ్వానించి, ముఖ్యంగా సునీతమ్మ, ఎందుకంటే నేను మన అపోజిట్ నిలబడ్డా, ఆమె మనసులో పెట్టుకోకుండా మొదలే ఇట్లా జగ్గారెడ్డి వస్తాడు, లేదా అన్న వస్తే మంచిది, మనకు హెడ్ క్వార్టర్లో బాగుంటుందని చెప్పి మొదటి నుంచి ఆమె బలపరుచుకుంటూ రావడం. మొత్తం మీద దామని అన్నాడు, టైం చూసి కార్యక్రమం పెడదామన్నాడు, టైం చూసినాం, ప్రోగ్రాం పెట్టినాం. ఇట్లా అమ్మ గీతమ్మ గారు, గీతారెడ్డి గారు, మళ్ళా వీళ్ళందరూ కూడా జిల్లాలో ఎప్పటికప్పుడు మనకు ఆ రోజు కూడా ఈ రోజు కూడా మనకు వాళ్ళ ఆశీర్వాదాలతో మనం ముందుకెళ్తున్న మన సంగతి మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి నాకు అవకాశం కలిగించిన అట్లనే మర్చిపోయిన మా గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంత్ కిషోర్ ఉన్నాడా? ఓకే, ఆయన కూడా అన్నా ఉన్నాడు, ఇంకా కూడా గ్రంథాలయ చైర్మన్ ఇంకొన్నాడు. మరి మరొకసారి అవకాశం కలిగి మీ అందరు కూడా, ముఖ్యంగా
రాష్ట్ర అధ్యక్షురాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కూర్చోండి, అడిగిలేస్తారు. కొద్దిసేపు ఆగండి. మన ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత మనం బయటకు వెళ్తాం ఇక్కడ నుంచి. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన పిసిసి అధ్యక్షులు గారు కూడా చాలా రోజులుగా మరి జగ్గారెడ్డి గారు పార్టీలోకి వస్తే బాగుంటుంది, తిరిగి పూర్వ వైభవాన్ని మళ్ళీ మనం సాధిస్తామని చెప్పేసి కృషి చేసినటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఒక 5 నిమిషాలు అందరు పక్కకు తిరిగితే మన సమావేశం ముగిసిన తర్వాత చేయొచ్చు. మా కార్యకర్తలతో రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా చాలా మాట్లాడాను. అధ్యక్షులు గారు మాట్లాడి ఒక మైనారిటీ మీటింగ్ అక్కడ ఉంది. దాని తర్వాత కుంచయ్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ మాట్లాడతారు. దయచేసి ఇంకా సమయం ఉంది. దాని తర్వాత అందరూ సన్మానం చేయండి. ఇప్పుడు కొంచెం జరగండి. पीछे हट जाओ थोड़े लोग. जग्गारेड्डी साहब यहीं रहते, दिल खोल के उनकी गोलपूछी करो. సభాధ్యక్షులు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి గారు, మీ అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉన్న జగన్న, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు పెద్దలు షబీర్ అలీ గారు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి రామచంద్ర కుంటే గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మిత్రులు బత్తి విక్రమార్క గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, గీతారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీబాబు గారు, పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం నరసింహ గారు, డికే అరుణ గారు, మరి శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్సీ రంగారెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, కుసుమ్ గారు, సంగారెడ్డి నుంచి, మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఈరోజు గాంధీ భవన్ తరలించిన నా ప్రియ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి రావాల్సిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గారు అనుకోని కారణాల వల్ల ఆకస్మికంగా అమెరికా పోవాల్సి ఉండే, అందుకోసం వారు కుంటే గారిని పంపించారు. నన్ను కూడా జగ్గారెడ్డి గారికి గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీకి మరి స్వాగతం పలకవలసిందిగా వారు నాకు ఏఐసిసి తరఫు నుంచి తెలియజేసిన విషయం మీ అందరికీ తెలియజేస్తారు. జగ్గారెడ్డి గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సరే నాకు మంచి మిత్రుడు. ఆ తర్వాత ఎవరు ఊహించని రీతిలో కొంతకాలం బీజేపీలో పోయి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఈ వేదిక మీద పెద్దలందరికీ కూడా, మీ అందరికీ కూడా ఈరోజు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావడం మా అందరికీ చాలా సంతోషకరమైన విషయాన్ని మనం చేస్తున్నారు. గతంలో మనందరూ ఒక విషయం చూశాం. జగ్గారెడ్డి గారి విషయంలో మాట్లాడాలంటే ఒక ప్రత్యేకత ఏంటంటే మనసులో ఉన్న మాట, తను నమ్మిన కన్విక్షన్ ఎవరు ఒప్పుకున్నా అదే బాటలో ఉంటాడని చెప్పి మనం గతంలో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో జగ్గారెడ్డి తీసుకున్న ప్రత్యేక లైను, ఆలోచన విధానం మనం అందరూ చూశాం. ఆ రోజైనా ఈ రోజైనా తను నమ్మిన సిద్ధాంతానికి, తను నమ్మిన విషయానికి, తను నమ్మిన మీ అందరికీ కట్టుబడి ఉండే విషయం చెప్పి, కట్టుబడి ఉండే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా వారిని కాంగ్రెస్ పార్టీకి స్వాగతిస్తూ, తప్పనిసరిగా జగ్గారెడ్డి చేరికతో
మెదక్ జిల్లాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చెందుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నిజంగా ముఖ్యమంత్రి గారి జిల్లాలో అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి ప్రభుత్వ పెద్దలకి సరైన జవాబులలో జగ్గారెడ్డి గారు ముందుంటారని చెప్పి నేను మనం చేస్తాను. వారు గతంలో చాలా కాలం క్రితం మరి ఈరోజు ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి చూశారు. జనాన్ని ఎంతగానో మోసం చేస్తారో, ఏ విధంగా అబద్ధాలు చెప్తారో, ఏ విధంగా నోటికొచ్చిన మాట ఏ రోజుకి ఆ మాట మాట్లాడతారో వారికి కూడా తెలుసు. ఈరోజు ఈ సందర్భంగా జగ్గారెడ్డి గారు చేరిన సందర్భంగా నేను 2 నిమిషాల్లో ముగిస్తాను. దేశంలో బీజేపీ మోదీ గారు కేవలం మాటలకే పరిమితం చేస్తారు. ఇప్పుడు సంవత్సరం వస్తుంది. నరేంద్ర మోదీ గారు ఎక్కడికక్కడ ప్రచారం మాటలతో మరి కాలం గడుపుతూ తప్పితే నిజంగా భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడ ఏమీ మేలు ప్రజలకు జరగలేదని చెప్పి దేశ నలుమూల ఈరోజు మరి భారతదేశంలో అందరూ నమ్ముతున్నారు. మరి ఇక్కడ మన దగ్గరికి వస్తే మొన్న 2014 ఎలక్షన్ లో ఈనాటి ప్రభుత్వ పెద్దలు, ఈనాటి ముఖ్యమంత్రి అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు వాగ్దానం చేసి ఈరోజు ఏం పరిస్థితులను చూస్తున్నాం. ఒకటే ఒక పరిస్థితి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఎక్కువ మెదక్ జిల్లాలో చేసుకుంటారు, ఎక్కువ గజ్వేల్ చేసుకుంటారు. ఆలోచన చేయండి. ఇదా పనులు తెలంగాణలో అవుతున్నావు. వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఇదా బంగారు తెలంగాణ, ఇదా ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. మరి చనిపోయిన వారిని కూడా మీకు తెలుసు. మీ జిల్లాలో ఎంతమంది ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ సహా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో మీకు తెలుసు. స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కడా ఎన్నడూ కూడా ఇన్ని వందల మంది ఒక 14 నెలల కాలంలో ఒక రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎక్కడ జరగలేదు. ఈరోజు తెలంగాణ జరుగుతుంది. కనీసం మానవత కూడా లేకుండా, హ్యుమానిటీ కూడా లేకుండా మరి ఈ ముఖ్యమంత్రి గారు, ఈ మంత్రులు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలని వారికి సహాయం చేయడం లేదు, కనీసం వారిని పరామర్శించడం లేదు. మన ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి వచ్చి ఈ రైతు ఆత్మహత్యల పట్ల తీవ్రమైన సంతాపం సానుభూతి తెలియజేస్తూ వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాలో మండు టెండల్లో 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శిస్తే కేసీఆర్ గారు మెదక్ జిల్లాలో ఒక్క కుటుంబాన్ని పరామర్శించండి. ఒక్క కుటుంబాన్ని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని కనీసం పరామర్శించిందా, సహాయం చేసిన ఆలోచన మనం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం అన్ని అబద్దాలే. ఎస్టీలకు 3 ఎకరాలు అన్నారు, ఎస్టీలకు 12 అన్నారు, ముస్లింలకు 12 అన్నారు, మరి 2 బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు. రకరకాల అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. టీపీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. లైవ్ చూసాం. షార్ట్ బ్రేక్